అరగంట దేవునితో ప్రతిరోజు ఒక అర్ధగంట వేదవాక్యాన్ని ధ్యానించే ఒక మంచి సమయం మనకి లభించింది. ఒక్కో రోజు మనం అది చేస్తున్నాం. దేవుడు మనకు ఆ ద్వారాన్ని ఏర్పరిచాడు. ఈరోజు కూడా బైబిల్ నుండి ఒక ముఖ్యమైన భాగాన్ని మనం చూడబోతున్నాం. రండి, మనం ఈ ధ్యానాంశంలోనికి వెళ్దాం. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే నిన్నటి కొనసాగింపును చూడబోతున్నాం. అంటే ఇస్సాకు రిబ్కా కుటుంబాన్ని గూర్చి చూడబోతున్నాం. ఇస్సాకుకు రిబ్కాకి ఉన్న అండర్స్టాండింగ్ని మనం చూశాం. రిబ్కా యొక్క బెస్ట్ క్వాలిటీస్ని గురించి చూశాం. ఈరోజు ఏం చూడబోతున్నామని అడిగినట్లయితే ఇస్సాకు రిబ్కా యొక్క కుటుంబ జీవితంలో ఉన్న ఎంతో ముఖ్యమైన ఒక అండర్స్టాండింగ్. అదే ఈరోజు మనం చూడబోతున్నాం. దానికి ముందుగా ఒక సంభవాన్ని మీకు తెలియజేస్తే ఈ సందేశానికి కరెక్ట్గా ఉంటుంది. కొన్ని సంవత్సరాలకు ముందుగా ఒక ప్రైవేటు వార్తాపత్రికలో ఏ మతములో అధికముగా విడాకులు ఇవ్వబడుతున్నాయి అని చెప్పి ఒక ఎన్నిక విడుదల చేశారు. ఆ వివరాలు ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధమన్నది నాకు తెలియదు. ఎందుకంటే పలు సమయాల్లో ఎన్నిక ఫలితాలు రాంగ్ అయ్యే అవకాశాలున్నాయి. కాని అందులో వచ్చిన ఫలితాలు చూసినప్పుడు నా మనసు కష్టంగా ఉండింది. ఏంటి కారణం అని అడిగితే వారు క్రైస్తవులలో అధికంగా విడాకులు జరుగుతున్నట్టుగా ఒక ఒపీనియన్ పోల్ విడుదల చేశారు. మిగతా మతాలని కంపేర్ చేశారు. మిగతా మతాల్లోనూ దరిదాపులు అంతవరకు ఉండింది. కాని క్రైస్తవులలో అధికంగా ఉన్నట్టుగా చెప్పబడింది. ఇది ఎంతవరకు నిజము అబద్ధమన్నది ఒక ప్రక్క ఉంచుదాం. క్రైస్తవ కుటుంబాల్లో ఈరోజు ఎందుకు ఈ స్థితికి సమస్య? అనేక క్రైస్తవ కుటుంబాల సమస్య, అనేక క్రైస్తవ కుటుంబాల్లో చీలికలు, అనేక క్రైస్తవ కుటుంబాల్లో కొట్లాట, విభేదాలు, సమాధానం లేకపోవడం, ఇలా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అనేక మంది సేవకులను చూస్తే వారు స్ట్రెస్లో ఉన్నారు. కారణమేంటంటే వారి సంఘ విశ్వాసుల గృహంలో జరిగే సమస్యలు. ప్రతి ఆదివారం వారిని సంధించి మాట్లాడి వారి సమస్యను సాల్వ్ చేసే లోపల వారు పడే పాట్లు, మరి ఫోన్లో వచ్చేటువంటి ఈ సమస్యలన్నింటినీ కూడా వినినప్పుడు అనేక సేవకులు చెప్తున్నారు, ఇప్పుడు కుటుంబాల్లో అనేక సమస్యలు జరుగుతున్నాయి. అన్నిటికీ మనము పిశాచిని మాత్రమే కారణముగా చూపించలేము. పిశాచి కారణం అయితే అందుకు మనమెంతవరకు దోహదపడుతున్నాం, వానికి తావిస్తున్నామన్నది ఎంతో ముఖ్యం. మన గృహాల్లో వానికి ఎంతవరకు తావిస్తున్నామన్నది ముఖ్యం. ఒక కుటుంబం ఈ కొట్లాట, విభేదాలు లేకుండా ఉండదు. ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలుంటాయి. అయితే అది చీలిక వరకు వెళ్లి నిరంతర విభాగానికి చోటు చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా తప్పకుండా ఆపబడాలి. అటువంటి సంభవం జరగకూడదు. ఇప్పుడు ఇస్సాకుకు రిబ్కాకును ఆ కుటుంబంలో జరిగిన 2 సంఘటనలు చూడబోతున్నాం. మొదటి సంభవము 24వ అధ్యాయము ఆదికాండము పుస్తకము 67వ వాక్యం. ఇస్సాకు తల్లి అయిన షారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఈ ఇస్సాకు తల్లిని పోగొట్టుకున్న ఒక మనిషి. ఎప్పుడు పోగొట్టుకున్నాడని అడిగినట్లయితే 127 సంవత్సరాల వయస్సులో షారా మరణించినట్టుగా, ఆమె 127 సంవత్సరాల్లో మరణించినట్టుగా 23వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది. షారాకి 90 సంవత్సరాల వయస్సులో ఇస్సాకు పుడుతున్నాడు. అలాగైతే ఈ ఇస్సాకు 37వ సంవత్సరములో ఆ తల్లి చనిపోతుంది. ఇస్సాకుకు పెళ్లి జరిగేప్పుడు 40 సంవత్సరాలు, అంటే 25వ అధ్యాయం 20వ వచనం. ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. అంటే షారా మరణించి 3 సంవత్సరముల అనంతరం రిబ్కాను పెళ్లి చేసుకున్నాడు. ఈ 3 సంవత్సరములు తన తల్లిని గూర్చిన విచారణ కలిగిన వాడుగా ఉండాడు. ఎందుకు అని అడిగితే ఈ తల్లి తన కుమారుడైన ఇస్సాకును ఆ విధంగా పెంచింది. తన యొక్క అంతిమ కాలంలో, అంటే 90వ ఏట పుట్టాడు. ఆ 37 సంవత్సరముల తల్లి కూడా ఉండింది. కూడా ఉండి అతన్ని పెంచి తన కొరకు యావత్తునూ చేస్తుంది. ఎవరూ అతన్ని పరిహాసమాడకూడదు. పరిహాసమాడిన వారిని వెళ్ళగొడుతుంది. వారు ఉండకూడదు, వెళ్ళగొట్టమని చెప్తుంది. ఆ స్థాయికి అతని స్వతంత్రత విషయంలో అంత కేర్ఫుల్గా ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచుతుంది. ఒకే కొడుకు. ఈరోజు ఈ సమస్య అన్ని గృహాల్లో ఉంది. ఒక కుమారుడున్న ఇళ్లల్లో మాత్రమే కాదు, 2 ఉండే ఇళ్లల్లో కూడా ఉంది. ఆ విధంగా పిల్లవాణ్ణి పెంచుతుంది. నేను కూడదని చెప్పలా. కాని ఎక్కడ సమస్య వస్తుంది అన్నప్పుడు ఈ రిబ్కా గృహంలోనికి వచ్చినప్పుడు, ఇప్పుడు రిబ్కా వచ్చినప్పుడు షారమ్మ లేదు. ఈరోజు పలు రిబ్కాలు వచ్చినప్పుడు షారమ్మలు ఉన్నారు. ఈ రిబ్కాలు వచ్చినప్పుడే షారమ్మలు ఏమనుకుంటున్నారు, ఇప్పుడున్న షారమ్మలు ఏమనుకుంటున్నారంటే ఒక భయము వారి వెంట ఉంది. కోడలొచ్చినప్పుడే కూడా భయం వస్తుంది. ఎందుకు ఆ భయం వస్తుందని అడిగితే వేరే వారి అబ్బాయికి 28 ఏళ్ళొచ్చాయి, 27 ఏళ్ళొచ్చాయి, 29 ఏళ్ళొచ్చాయి, వారికి పెళ్లి చేయాలని. ఎవరిని చూసినా ఒక అమ్మాయింటే చూడండి, ఒక అమ్మాయింటే చెప్పండి అని అడుగుతున్నారు. తర్వాత వీరే వెళ్ళి చూడటం జరుగుతుంది. చూసి వీరే డిసైడ్ చేస్తున్నారు.
ఆ తర్వాత ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి ప్రభువు జవాబిచ్చారని చెప్తారు. ఇన్ని చెప్పి ఆ అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు ఆమె మీద వీరికొక భయముంటుంది. ఏ భయముంటుంది? వచ్చి ఈ అమ్మాయి మన అబ్బాయిని తీసుకెళ్ళిపోతుందేమో, కుటుంబం రెండవుతుందేమో, వేరవుతాడేమో అనే భయం వచ్చినప్పుడు ఆ భయము కారణం చేత ఈ తల్లి ఏం చేస్తుంది? ఆ అమ్మాయి వచ్చిన మొదటి రోజు నుండే తన యొక్క అధికారాన్ని, అథారిటీని వదలకూడదని ఆ అత్త ఏ ఏ స్థలాల్లో అదీను సూటిగా ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కిచెన్లో స్టార్ట్ అవుతుంది. ఆ కిచెన్లో ఉండే తన అధికారాన్ని వదలకూడదని ఈమె శాసిస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి క్రొత్తగా లోనికొస్తుంది కదా, ఈమె లోనికి ఎలా వస్తుంది? ఆ అమ్మాయి అన్నిటిని కూడా వదిలిపెట్టి, తన తల్లిదండ్రులు అందరినీ కూడా వదిలిపెట్టి ఈ ఇంట్లోకొస్తుంది. ఇకపై ఆమెకి ఇదే ఇల్లు, ఆ అమ్మాయికి ఇకపై ఇదే ఇల్లు, అక్కడున్నవారే తనకు, అంతటినీ నమ్మి వస్తుంది. అలాగొచ్చినప్పుడు ఇక్కడ చూపించబడే వేర్పాటు, అక్కడ ఆ యొక్క మరుగ్గా చూపించబడేటువంటి ఎదుర్పు, అధికారం దక్కించుకోవాలన్న కార్యాలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ అమ్మాయి మీద వీరందరికీ ఒక భయం, ఒక వైరాగ్యం, వదలకూడదు అని చెప్పి చిన్న చిన్న తప్పులను కూడా పెద్దగా మాట్లాడ్డం. ఈరోజు ఇదే ఇంతటికీ కారణం. రిబ్కా ఇంటిలోకి వస్తుందంటే ఆదరణ వస్తుందనే అర్థం. బాగా తెలుసుకోండి. తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఈనాడు పై దేశాలలో లేని సమస్య ఎక్కడ ఉందని అడిగితే ఇటువంటి ఆసియా వంటి దేశాల్లో అధికంగా ఉంది. ప్రత్యేకించి క్రైస్తవులు, బైబిల్ చేతిలో ఉన్నవారు ఈరోజు వీరి ఇండ్లలోనే ఇది అధికంగా ఉంది. అధికంగా ఉమ్మడి కుటుంబాలుగా ఉండాలనుకుంటున్నారు, కాని 6 నెలలపైన ఉండలేకపోతున్నారు. నాకిదెంతో ఆశ్చర్యం. కొన్ని దేశాలకు నేను వెళ్ళాను. ఆ దేశాలలో ఆ దేశము యొక్క చట్టప్రకారం, నేను చెప్పేది బైబిల్ చట్టప్రకారం కాదు, వారి దేశ చట్టాల ప్రకారం, చట్టప్రకారం వారు 2-3 వివాహాలు చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని దేశాల చట్టముంది. అలా పెండ్లి చేసుకున్నవారు ఆ 2 భార్యలను 3 భార్యలను ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నారు. పెద్ద ఇల్లుగా కట్టి, అందులో పెద్ద పెద్ద గదులను కట్టి 3 భార్యలున్నారు. ఈనాడు అటువంటి సంభవాలు జరుగుతున్నాయి. అయితే మీరు చూస్తే అక్కడ విడాకులు చాలా తక్కువ. 3 భార్యలు ఒక ఇంటిలో ఉన్నారు. అయితే ఒక అత్త, ఒక కోడలు ఒక ఇంటిలో ఉండలేకపోతున్నారు. ఇక్కడ ఏంటి కారణం అని చూస్తే, ఆ కోడలు లోనికొచ్చినప్పుడే వారి దృష్టి ఏంటి? ఆమె కుటుంబాన్ని వేరు చేస్తుంది, అబ్బాయిని తీసుకెళ్తుంది. బాగా తెలుసుకోండి. వచ్చినవారు గృహాన్ని విడదీస్తున్నారంటే వారిని మీరే కదా తీసుకొచ్చారు. ఎందుకు వారిపైన అటువంటి ఒక అపనమ్మకము? అంతకంటే పెద్ద విషయం, అదట్లే జరుగుతుంది. అప్పుడే వీరు చెప్తున్నారు, మేము ముందుగానే చెప్పాం కదా. అలాగే జరుగుతుంది. అదెందుకు అలాగ జరుగుతుందంటే, మీరు భయపడింది మీకు సంభవించింది. మీరనుకున్నప్పుడే. ఈరోజు అనేక కుటుంబాల్లో చూస్తున్నాను, ఫ్రెండ్లీగా, సంతోషంగా అత్తా కోడలును, మామ అల్లుడును, ఒక కుటుంబములో ఒక కుమారుడు, ఒక కుమార్తెలాగా సంతోషంగా ఉండే కుటుంబాలెన్నో ఉన్నాయి. జాలిగా కూర్చుని మాట్లాడేవారున్నారు. కాని అధికంగా అందరిలో ఈ భయమే ఉంది. కోడలు వస్తుందంటేనే ఒక భయముంటుంది. సరే, కోడలు వైపున మీరు వస్తున్నప్పుడు మీరెందుకు ఆ కుటుంబములోనికి వస్తున్నారు? మీరొస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక భయం ఉంటుంది. అయితే మీరేమనుకుంటున్నారు? ఇది నా కుటుంబం, నిజమే, అందులో భేదాభిప్రాయం లేదు. అయితే నాకు మాత్రమే అనేదాంట్లో సమస్య ఉంది. ఆ తల్లిదండ్రులను త్వరగా ఎలాగైనా అక్కడ్నుండి తొలగించాలి. వారేదో శరణార్థులుగా, మనమేమో ఏలేవారి మాదిరిగాను మొదటిగా ఆ ఇంటి నుండి గెంటివేయాలని ఎంతో తీవ్రంగా ఉంటున్నాం. అదిను కొంచెం కాలమే. ఎలాగైనా వారిని ఎలా గెంటేయాలి బయటికి అని చెప్పి ప్లాన్ వేసి చేసేవారున్నారు. ఈరోజు దీనికి ముగింపే లేదన్న స్థాయికి వెళుతుంది. అనేక తల్లిదండ్రులను గూర్చి చూస్తున్నాను. వారిని గూర్చినటువంటి విషయాలను పరిశీలించండి. ఎందుకు ఇన్ని ఓల్డేజ్ హోమ్స్, ఎందుకిన్ని అనాథాశ్రమాల్లో అదిను పెద్దవాళ్లు, వృద్ధులు అధికంగా ఉన్నారు? కూర్చుని గాథ వింటే అందులో 100కి 90 లేక 80 కథలు ఏమై ఉన్నాయంటే, కోడలొచ్చిన తర్వాత మమ్మల్ని వెలగొట్టింది అనేటువంటిది ఒక సర్వసాధారణంగా ఉండేటువంటి కార్యం. ఎందుకలా జరుగుతుంది? కొందరైతే సలహాల కొరకు వస్తారు. వారితో కూర్చుని మాట్లాడతాం. కూర్చుని మాట్లాడేప్పుడు వారు చెప్పేటువంటిదైనా అతి ముఖ్యమైన విషయం ఏమై ఉంటదని అడిగినట్లయితే, వాక్యానుసారంగా వారు చెప్తున్నారు, తన తండ్రిని తల్లిని విడిచి ఉండునని గదా రాయబడి ఉంది. అలాగే కదా వాక్యముంది. అప్పుడు తండ్రిని తల్లిని విడిచిపెట్టి కదా ఉండాలి. అలా ఉంటే సమస్య ఉండదు గదా. అదే కదా మేము చెప్తున్నాం అని చెప్పి కోడలు చెప్తుంది. 100% నిజం. అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. కాని అది మాత్రమే వాక్యములో ఉందా? ఒకే వాక్యాన్ని మనం పట్టుకుంటామా? మరొక వాక్యం కూడా ఉంది గదా. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. మీరెప్పుడైనా మీ తండ్రి ఇంటిని మరిచిపోయారా? భర్త తల్లిదండ్రులు ఉండకూడదని అనుకుంటున్నాం. అయితే తన యొక్క తల్లి తండ్రి మన ఇంటిలో ఉండాలని అనుకుంటున్నాం. వారొచ్చి ఉంటే సంతోషంగా ఉంటుంది. తన ఇంటి నుండి వచ్చిన వారైతే సంతోషంగా ఉంటున్నారు. అదే భర్త ఇంటి నుండి వచ్చిన వారైతే దుఃఖంగా ఉంటుంది. ఏమిటి కారణం అని అడిగినట్లయితే,
అది దక్కించుకోవాలని ఆ అధికారాన్ని మీరు చేతిలో తీసుకుంటున్నారు. ఈ అధికారం ఆ తల్లిదండ్రులు అంటే భర్త తల్లిదండ్రులు వారు కోరుకుంటున్నారు. ఆ పరిణామమే ఇది. ఇది అధికార కేంద్రము కాదు, రాజకీయము కాదు, ఇది ఆధిపత్యము కాదు, ఇది కుటుంబం. ఒకరికొకరు వదులుకొని సంతోషంగా ఉండవలసిన స్థలం. అందరూ చేరి ఉండటమే కుటుంబం. నాకు నా భర్త, నా పిల్లలు. అప్పుడు తాతబామల అవసరం లేదా? కుటుంబంలో తాత అమ్మమ్మల బాంధవ్యం అవసరం లేదా? ఈరోజు పిల్లల్ని పని మనిషి దగ్గర ఇచ్చి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇంట్లో తాత అమ్మమ్మల దగ్గర ఇచ్చి వెళ్ళడానికి ఎవరు రెడీగా లేరు. వారిని ఎలాగైనా ఎవరి దగ్గరైనా వదిలేయాలి. అయితే ఇది బయట దేశస్తులకు మ్యాచ్ కాదు. చూడండి, అదే బయట దేశంలో ఉన్న వారు ఏం చేస్తున్నారంటే అక్కడున్నప్పుడు వారికి పనికి మనుషులను పెడితే కాస్ట్లీ అని చెప్పి ఇక్కడున్న తాత అమ్మమ్మల్ని రప్పించుకుంటున్నారు. అది ప్రేమగా పిలిపిస్తారు. వచ్చి మా దగ్గర 6 నెలలు ఉండకూడదా? అలాగంటే ఏంటి అర్థం? ఎక్కువ మంది అలాగున్నారు, అందరినీ చెప్పడంలా. అలా అక్కడికి వెళితే కొడుకునో కూతురునో వారి దగ్గరిచ్చి వీరు పనికి వెళ్ళిపోతారు. ఎందుకంటే పనివారిని పెడితే ఎంతో కాస్ట్లీ చూడండి. అంటే వీరి పని నిమిత్తం వెళ్ళడానికి ఆ సమయంలో కూడా పెట్టుకోవచ్చు. బిడ్డ పుట్టినప్పుడు అత్తో తల్లో కూడా ఖచ్చితంగా ఉండాలి. అయితే బిడ్డ ప్రాకిన తర్వాత ఇక ఎవరు అవసరంలా. ఇది నా కుటుంబం, నా బిడ్డ. ఈరోజు ఇటువంటి ఒక సెల్ఫిష్నెస్, ఇటువంటి తల్లిదండ్రులను మీరు ఏమనుకుంటున్నారు? వారు ఏ కాలం నుండి వారిని పెంచి పెద్ద చేసి ఉంటారు. వారి కష్టార్జితము, వారి యొక్క డబ్బు, వారి కార్యాలన్నీ కూడా వారి కొరకై ఆ పిల్లవాణ్ణి పెంచారు. పెంచి ఒకరి చేతికిస్తున్నారు, ఒక ఇంటి వారికిస్తున్నారు. ఇచ్చిన తర్వాత మొత్తము నాకే సొంతం అనుకుంటున్నారు. అందులో భేదాభిప్రాయం లేదు. అయితే వారి యవనాన్నంతా యూజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈమె ఏం చేయాలి? ఆమె వృద్ధాప్యంలో ఆమె కొడుకే కదా చూసుకోవాలి. అదే కదా తీరు, అట్లే కదా ఉండాలి. ఒకటెళ్తే మరొకటి భద్రత ఇవ్వాలి కదా. కాని ఆ కాలంలో కొడుకు భద్రత ఇవ్వకపోతే ఇది అన్యాయం కాదా? అప్పుడు మీరేం చెప్తున్నారు? ఎందుకు ఓల్డేజ్ హోంలో ఉండని, నెల నెలా డబ్బిచ్చేద్దాం. నెల నెలా డబ్బిచ్చేస్తే అంతా కూడా సరిపోతుందా? ఒట్టి డబ్బు మాత్రమే జీవితంలో అన్నిటికీ సరిపోతుందా? ఈ కాలఘట్టాన్ని తీసుకోండి. డబ్బుంది, బెడ్డు లేదు, ఆక్సిజన్ లేదు. డబ్బుంది, కొట్టుంది, అయితే లోన వస్తువు లేదు. డబ్బులున్నాయి, అనుబంధాలున్నాయి, కాని శోకమే ఉంది. డబ్బుతో ప్రాణం కొనలేకపోతున్నారు. డబ్బు అన్నిటినీ సాధించదు. డబ్బు పలుచోట్ల ఓడిపోతుంది. డబ్బు ఓడిపోయి పలుచోట్ల దేనికి పనికి రాకపోయిన గాథలెన్నో ఉన్నాయి. ఒట్టి డబ్బిస్తే చాలు, వారిని ఓల్డేజ్ హోంలో భద్రంగా చూస్తారు. వారికి కావాల్సింది డబ్బు మాత్రం కాదు, ప్రేమ. కారణం, వారు ఆ అబ్బాయిని పెంచిన కాలంలో ఒట్టి డబ్బిచ్చి మాత్రం పెంచలేదు, ప్రేమను ఇచ్చి పెంచారు. ఈరోజు ఇదే సమస్య. కుటుంబంలోనికి వచ్చినప్పుడు సమాధానము రావాలి. ఆ కుటుంబంలో ఉన్న సమస్యను సాల్వ్ చేసే స్థానానికెళ్ళాలి. మీ రాక వలన ఆ కుటుంబంలో సంతోషం వ్యక్త చేయాలి. ఇంకొకటి బాగా తెలుసుకోండి, భర్తలన్నవారు మధ్యలో ఇరుక్కుని చూస్తున్నాడు, ఇటు మాట్లాడాలా అటు మాట్లాడాలా అని చెప్పి. అనేక భర్తలు ఏదైనా ఒక సైడ్ తీర్మానిస్తున్నారు. అయితే ఇది ఎంతో భవ్యంగా మీరు ట్యాకిల్ చేయాలి. ఖచ్చితంగా ఇద్దరూ అవసరం. తల్లిదండ్రులను తీసుకెళ్లి ఎక్కడో అనాథాశ్రమంలో వదిలిపెట్టి, లేక ఓల్డేజ్ హోంలో వదిలిపెట్టి నెల నెల చూస్తూ. ఎందుకంటే కొంతమంది భార్యాభర్తలు ఎలా తీర్మానిస్తున్నారు? ఇద్దరునూ ఇలా డైలీ కొట్లాడుకుంటూ తలపగిలి, నాకు బీపీ ఎక్కి, షుగర్ ఎక్కి, ఇలా నేను నాశనం కావడానికి ఏదైనా ఒకరిని వేరు చేసి, అప్పుడు వారు తీసుకునే చివరి ప్రయత్నం ఏంటి? భార్యను విడనాడకూడదని బైబిల్ చెప్పింది. తల్లిదండ్రులను విడిచిపెట్టాలని బైబిల్ చెప్తుందా? అప్పుడు తల్లిదండ్రులను ఎక్కడైనా తీసుకెళ్లి ఉంచాలనుందా? వారి యొక్క ఆ చివరి కాలంలో వారికొక నర్సుని పెట్టి నేను చూసుకుంటా. ఇదే మీ యొక్క యవన ప్రాయంలో మీరు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నర్సును పెట్టి చూడమంటే మీరేమనేవాళ్లు? ఆ కాలంలో నా తల్లి నన్ను పెంచలేదు, ఒక నర్సే నన్ను పెంచింది, మా తల్లి పని అని వెళ్ళిపోయింది, నాకు తల్లి ప్రేమ అందలేదని నెపం వేయకుండా ఉంటారా? అదే చివరి కాలంలో ఒక నర్సును పెట్టి మీ అమ్మను చూస్తే అప్పుడు మీ అమ్మ మీ మీద నెపం వేయదా? తండ్రి మీ మీద నెపం వేయడా? ఏంటి మీరొచ్చి ప్రేమ దొరకలేదు, నర్సును పెట్టి చూస్తున్నాడని చెప్పరా? ఇక చివరి కాలంలో అలాగే ఉంది. అన్ని చోట్ల అనేకుల ప్రేమ చల్లారును అని ఉంది. వీరిద్దరిని సాల్వ్ చేసి నడిపించడం తెలియాలి. ఒక ఇద్దరిని సాల్వ్ చేసి నడిపించలేని వారు ఎలా సంఘాన్ని నడిపించగలరు? ఇద్దరిని సాల్వ్ చేసి నడిపించలేని వారు ఎలా ఆఫీస్ నిర్వహించగలరు? ఈ ఇద్దరిని సాల్వ్ చేసి నడిపించలేని వారు ఎలా దేశాన్ని నడిపించగలరు? ఈ ఇద్దరిలోనే ఒక సమాధానం తేలేకపోయారు. ఒక సహోదరుడు నాతో ఇలా చెప్పాడు, సార్, ఇస్రాయేల్ పాలస్తీనా సమస్యకు సమాధానం వస్తుంది సార్, అత్తాకోడళ్ల మధ్య సమాధానమే రాదన్నాడు. వస్తుంది, సమస్య వస్తుంది, సమాధానం వస్తుంది. ఒకటి బాగా తెలుసుకోండి, మీ తల్లిగారికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఇవ్వాలి. వారికి అదే సమయంలో భార్యకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వారు అన్నిటినీ వదులుకుని మీ ఇంటికి వచ్చారు. అందరి యొక్క ఇది మరిచిపోయి వచ్చారు. అలా వచ్చినప్పుడు వారి ప్రపంచం మీరే. ఈరోజు అనేక భర్తలు ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు. తల్లిదండ్రులను స్వీకరించి నువ్వు నాకు వద్దు, నాకు అవసరం లేదని భార్యను వేరు చేసిన వారు అనేక మంది ఉన్నారు. తల్లిదండ్రులను ఉంచుకొని భార్యను వారి తల్లిదండ్రుల ఇంటికి పంపి భార్యను వేరెక్కడన్నా ఉంచుతూ నువ్వు నాకు అవసరం లేదు, నా తల్లిదండ్రులు ముఖ్యమని చెప్పి తల్లిదండ్రులు చెప్పారని రెండవ వివాహం చేసుకొని బైబిల్కి విరోధమైన వారు ఉన్నారు. ఇది అగెయిన్స్ట్ గాడ్.
బాగా తెలుసుకోండి, మిమ్మల్ని దేవుడు ఒక కుటుంబంలో నాయకునిగా ఎందుకుంచాడు? అన్నిటినీ అనుసరించి వెళ్ళడానికే, సమాధానపరచడానికే. నువ్వు ఈరోజు ఏమి నీ తల్లిదండ్రులకు చేస్తున్నావో, నువ్వు ఈరోజు నీ భార్యకి ఏమి చేస్తున్నావో అదే రేపు నీ పిల్లలు నీకు చేస్తారు. నీ కంటికి ముందుగా చేస్తారు. మీరు మీ భార్యను నిర్లక్ష్య వైఖరిగా చూసి వారిని వెళ్ళగొట్టి తల్లిదండ్రులు మాత్రం ఉంచుకుంటే రేపటి దినము మీ పిల్లల జీవితంలో అది జరుగుతుంది. నీ కూతురిని నీ ఇంటికి తరిమివేస్తారు. ఆ రోజు నీకు నొప్పి కలిగిస్తుంది. ఆ రోజు నువ్వు వెళ్ళి కొట్లాడతావు. ఎలా వేరు చేసిన కుమార్తెను పంపిస్తారు? ఆ రోజు దేవుడు నిన్ను చూసి ఒక మాట అడుగుతాడు. నీవు ఏది విత్తావో అదే కోస్తావు. ఎప్పుడూ ఒక విషయం తలపెట్టక ముందు ఇది ఫ్యూచర్లో నాకు దెబ్బ కొడుతుందా అని యోచించి చెయ్యాలి. ఏదైనా విత్తడానికి ముందుగా నేను వేసిన విత్తనము మొలకై అది ఒక చెట్టుగా మారుతుందనే ఆ భయం ఉండాలి. ఏది జరిగించినా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఇది వదలకూడదు, అది వదలకూడదు. ధర్మశాస్త్ర నియమాన్ని వదలకూడదు, స్వాతంత్ర నియమాన్ని వదలకూడదు, తల్లిని వదలకూడదు, తండ్రిని వదలకూడదు, భార్యను వదలకూడదు. యూ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్. ఈరోజు అనేక స్థలాల్లో ఇదే జరుగుతుంది. ఒక 70% తల్లిదండ్రుల్ని వదిలేస్తున్నారు, ఒక 30% భార్యను వదిలేస్తున్నారు. ఎవరైనా ఒకరిని పట్టుకుంటున్నారు, మరొకరిని వదిలేస్తున్నారు. లేదు, ఇద్దరునూ ఉండాలి. కుటుంబములో ఒక భర్తకు భార్య కావాలి, వారిద్దరికీ 2 పిల్లలు కావాలి. ఈ నలుగురికిని తల్లిదండ్రులు అంటే అమ్మమ్మ తాతల అవసరం. ఇవన్నీ చేరినవే కుటుంబం. ఒక కాలంలో ఆ అమ్మమ్మ తాతయ్యలు ఇంటిలో ఉన్నప్పుడు ఆ పిల్లలు నిద్రపోయేప్పుడు ఒక బెడ్ టైం స్టోరీ అనేది చెప్పి, ఆ బెడ్ టైం స్టోరీస్ బైబిల్ స్టోరీస్గా ఉండేవి. వారు చక్కగా కథ చెప్పి నిద్రపోబెడతారు. ఇప్పుడు అమ్మమ్మ తాతయ్యల్ని పంపించి పిల్లల చేతిలో సెల్ ఫోన్ ఇచ్చి వీడియో గేమ్స్ని ఆడిపించి, పిల్లలిప్పుడు ఏమవుతున్నారు? వీడియో గేమ్స్లో కూర్చుని పబ్జీ నుండి అన్నీ కూడా ఆడి అక్కడతని కాల్చు, ఇతని కాల్చు, అక్కడి నుంచి నడుచుడు, కరెక్ట్గా కాల్చని చెప్పి తన మైండ్లోకి దౌర్జన్యం వెళ్ళి 15 సంవత్సరాల్లో ఎక్కడన్నా జగడమాడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుంది. వచ్చి పాస్టర్ దగ్గర అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? మేము దశమభాగ కానుకలని సరిగ్గా ఇస్తున్నాం కదా, ఎందుకు మా పిల్లలకి ఇలాగవుతుంది? ఎందుకు మా పిల్లలు పోలీస్ స్టేషన్కి వెళ్లేంతవరకు అయింది? ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడున్నాడా లేడా? దేవుడున్నాడు. అయితే మీ ఇంటిలో దేవుడు ఏర్పరిచిన ఒక విధానం లేదు. మీ ఇంట్లో ఎప్పుడు చూసినా టీవీ, ఎప్పుడు చూసినా సెల్ ఫోన్, వీడియో గేమ్స్ ఇలా పరిగెడుతున్నప్పుడు కూర్చుని మాట్లాడేందుకు బాంధవ్యాలకు కావలసినంత సమయం ఇవ్వడం లేదు. రిబ్కా లోనికొచ్చింది, ఆదరణ కలగాలి. ఆ ఆదరణ రిబ్కాకి ఉండాలి. ఇప్పుడు గమనించండి, రిబ్కా లోనికొచ్చినప్పుడు ఇస్సాకుకేమైంది? ఆదరణ కలిగింది. ఇప్పుడు రిబ్కాకి ఒక సమస్య వస్తుంది. అదే 25వ అధ్యాయం 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. గొడ్రాలైన రిబ్కా, ఆమెకెంతకాలం పిల్లలు లేరు తెలుసా? 20 సంవత్సరాలు పిల్లలు లేరు. 40 సంవత్సరాల పెళ్ళవుతుంది. 60 సంవత్సరాల్లో కుమారుడు పుడుతున్నాడు. అంటే ఇస్సాకుకు 60 ఏళ్ళు అవుతున్నప్పుడు 20 సంవత్సరాలు పిల్లలు లేరు. ఈ 20 సంవత్సరాలు పిల్లలు లేని రిబ్కా పరిస్థితిని యోచించండి. శారాకి అదే సమస్య. అదే సమస్య రాహేలుకి, అదే సమస్య హన్నాకి. వీరందరికీ ఇదే సమస్య. పిల్లలేరు. అయితే పిల్లలు కలుగకపోతే వీరందరూ చేసిన తప్పు ఏంటి తెలుసా? శారా వెంటనే హాగరునిచ్చింది. రాహేలు వెంటనే తన పని మనిషినిచ్చింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య తెచ్చారు. అయితే జరిగిందేంటి తెలుసా? అదే సమస్య తన భార్యకొచ్చినప్పుడు రిబ్కా ఎటువంటి తీర్మానం చేయలేదు. రిబ్కాకి పని మనుషులున్నారు, రిబ్కాకి దాదీలున్నారు. ఆమె ఏమీ తీర్మానం తీసుకోవాలి? ఇస్సాకుకు తన పని మనిషిని ఇవ్వచ్చా? ఎందుకు? మా అత్తగారు అదే పనిని చేశారు. ఇవ్వడంలో ఏం తప్పు? ఆనాడు అది తప్పు కాదే. అయితే రిబ్కా ఆ 20 సంవత్సరాలు ఆమెను గూర్చి వాక్యమేం చెప్తుందో తెలుసా? గొడ్రాలని రాయబడింది. నేను పిల్లలు లేనిదానిగా చెప్పినా ఆమె గొడ్రాలై ఉంది. ఆ మాట కొంత కఠినమైన మాట చూడండి. అక్కడ వారందరూ అలాగే చెప్పుంటారు, పిల్లల్లేరని. ఆమె హృదయం ఎంత బాధపడుంటది? కొంచెం ఆమెను గుర్చి ఒక విషయం యోచించండి. ముందుగానే మా అత్తగారికి ఈ కుటుంబంలో 80-90 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. ఒకవేళ నాకు అలాగవుతుందో 90 ఏళ్ల వరకు నాకు పిల్లలు కలగరేమో. ఈ పరిస్థితి ఉంటుండగా ఆమెకి ఆదరణ ఎవరు తెలుసా? ఈ యొక్క ఇస్సాకు మాత్రమే. ఇదే కార్యము రాహేలుకు జరిగినప్పుడు యాకోబు చెప్పినది, దేవుడు నీ గర్భాన్ని మూసి ఉన్నాడు, నేను దేవుణ్ణా? ఎందుకంటే పిల్లలు నిమ్మని అడుగుతుంది. అతను కోపముతో రిప్లై చేస్తున్నాడు. ఇదే కార్యము శారాకు జరిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆమె ఒక కుమారుని కనునని. దానికి అబ్రహాము నవ్వి, ఆమె గర్భము ఉడిగి ఇకపై ఆమె బిడ్డలు కంటుందా అతనిలోనే అతను అనుకుంటున్నాడు. అయితే ఇస్సాకలా కాదు. అతడు తన భార్యకై వేడుకున్నాడు. ఇదేనండి చాలా ముఖ్యం. భార్యకు పిల్లలు లేకుండా ఉండినప్పుడు ఆమెకంటూ ఆదరణగా
ఎల్కానాను అలాగ యోచించి చూడండి. అంటే సమూయేలు యొక్క తండ్రి. అతడు చెప్పేది చూడండి, పిల్లలు లేకపోతే ఏంటి? నేను 10 కుమారులకు సమానం. నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇది ఏ ఆదరణ? రిబ్కా ఇంటికి వస్తే ఒక ఆదరణ ఉంది. రిబ్కాకి సమస్య రాదని కాదు, రిబ్కాకి సమస్య వస్తుంది. ఆమెకి ఆదరణ అవసరం. ఈరోజు భార్య ఆదరణగా ఉండాలనుకుంటాం. ఒక ఇంట్లో అది ఒక భర్తకు ఒంట్లో బాగోలేదు, ఒక తలనొప్పి వచ్చినట్లయితే ఇల్లే రెండవుతుంది. అంతే. అయ్యో, నన్ను గమనించడానికి ఎవరూ లేరు, అనాథలాగా పడి ఉన్నాను అన్నీ చెప్తున్నాం, నిజమే. అయితే భార్యకు బాగోలేకపోతే ఏం చెప్తాం? నాకు పనుంది, నువ్వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో, డాక్టర్ని చూడమని మన పని చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఆమెకి ఒక ఆదరణ కావాలే. ఆ ఆదరణ ఎవరిస్తారు? ఆమె దానితో, అదే వేదనతో ఆమె వండి పెడుతుంది, అదే బాధతో పనిచేస్తుంది. ఎందుకు? కొందరు అదే వేదనతో వారు పనికి కూడా వెళ్ళి వస్తారు. శరీరములు ఎన్ని రుగ్మతలు, ఎన్ని సమస్యలు, ఎన్ని పోరాటములు. ఇది రిబ్కాకి బిడ్డలు లేరనే సమస్య. ఈరోజు బిడ్డ పుట్టిన తర్వాత శరీరములో ఎన్ని సమస్యలొస్తాయి. అన్నిటినీ కూడా భరించి కుటుంబాన్ని చూసుకుంటున్న ఆమెకు ఆదరణ ఎవరు? ఈరోజు ఆదరణ లేదు. అదే సమస్య. భర్త తనకు భార్య ఆదరణగా ఉండాలనే ఒక ఆలోచన తప్ప, భార్యకు నేను ఆదరణగా ఉన్నానని ఆలోచించామా? భార్యకు ఒక వేదన వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడామా? ఆమె మీతో కూర్చుని కొంచెం మాట్లాడాలని చెప్పినప్పుడు ఎప్పుడన్నా కూర్చుని మాట్లాడామా? వెంటనే మనం ఏం చెప్తాం? నాకు పనుంది, ఏంటి విషయం చెప్పు, తర్వాత. మనకి ఒక వేదనొచ్చినప్పుడు మనం చెప్తున్నప్పుడు ఆమె కూర్చుని ఓర్పుతో వింటది. ఓర్పుగా వినడం మాత్రమే కాదు, మనం ఇంటికి వచ్చినప్పుడే మన ముఖాన్ని చూస్తోంది. ముఖమెందుకు ఒకలాగుంది? ఏంటి సమస్య? బయట ఏదైనా సమస్య? కొందరు భార్యలు భర్త నడకలోనే కనిపెట్టేస్తారు. లోనికొచ్చినప్పుడే అడుగుతారు, ఏంటి సమస్య, ఏం జరిగిందని అడుగుతారు. అలా ఆదరణగా ఉన్నవారు అనేక మంది ఉన్నారు. వారికి ఆదరణ ఎవరు? ఇక్కడ ఆలోచించండి. 20 సంవత్సరాల పిల్లలు లేరు. ఆ 20 సంవత్సరాల్లో రిబ్కా ఏ రీతిలోనూ మరొక పనికెత్తును వెతుక్కుంటూ ఆమె పోలేదు. వేరొక భార్యను పెళ్లి చేసుకొనలేదు. నేను చెప్తాను, అబ్రహాముకు అనేక భార్యలు, యాకోబుకు అనేక భార్యలు, ఏశావుకు పలు భార్యలు. అయితే మధ్యలో ఇస్సాకుకు మాత్రం ఒకే భార్య. దానికి కారణం ఇస్సాకు నీతిమంతుడు అన్నందుకు మాత్రం కాదు, రిబ్కాను కారణం. రిబ్కా యొక్క గుణాతిశయం, ఆ ఒక్క భార్య యొక్క ప్రేమ, ఆ ఆదరణ. తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొంది నా ఇంటికి ఆదరణగా వచ్చినది. అందువల్ల వేరొక స్త్రీని తల ఎత్తి చూడని రీతిలో ఆమె ఆదరణగా ఉండింది. అటువంటి వారికి ఆదరణ అవసరమవుతుంది. మీ భార్యకి ఆదరణ కావాలి. ఈరోజు అనేక మంది 6 గంటలకు బయలుదేరితే 10 గంటలకి ఇంటికొస్తారు, నైట్. మధ్యలో ఇంట్లో ఏం జరుగుతుంది ఏం తెలీదు. 10ంటికి పైన ఆమె మాట్లాడాలని వస్తుంది. వచ్చినప్పుడు నేనెంత టైర్డ్గా వచ్చాను, ప్రొద్దున మాట్లాడదాం, అంతే. తిరిగి 5ంటికి లేచి స్నానం చేసి 6ంటికి వెళ్ళిపోవడం. అడిగితే ఏం చెప్తారు? కుటుంబంలో పెద్ద సమస్య వచ్చింది, పాస్టర్ వెళ్ళి కూర్చుని మాట్లాడుతున్నాడు. కూర్చున్నప్పుడు ఆ భర్త చెప్పేది, ఈ ఇంటి కొరకు నేనెంత కష్టపడుతున్నాను పాస్టర్, 6 గంటల నుండి 10 గంటల వరకు గాడిదలా పనిచేస్తున్నా. నిజమే. అయితే కుటుంబం ఎక్కడా? ఎవరికి పనిచేస్తున్నారు? ఎవరికై సంపాదిస్తున్నారు? భార్యతో కూర్చుని మాట్లాడడానికి సమయం లేదు, పిల్లలతో కూర్చుని మాట్లాడే సమయం లేదు, పిల్లలు ఏం చదువుతున్నారని గమనించడానికి ఒక తీరిక లేదు, పిల్లల యొక్క జీవితంలో ఏమేమి జరుగుతున్నాయి, ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏమి మార్కులు, ఏది చూడటానికి సమయం లేదు. అయితే పనిచేస్తూనే ఉన్నా. అనేక భర్తల యొక్క మనోస్థాయి ఏంటంటే, డబ్బు సంపాదించి ఇంట్లో తీసుకునొచ్చి వేస్తే మన బాధ్యతలన్నీ ముగిశాయనుకుంటున్నారు. డబ్బు ఆదరణ ఇవ్వదు, బాగా తెలుసుకోండి. ఆ ఇంట్లో ఉన్నటువంటి టీవీ, ఆ ఇంట్లో ఉండే ఐప్యాడ్, ఆ ఇంట్లో ఉండేటువంటి సెల్ ఫోన్ అన్నీ మాట్లాడతాయి, అయితే ప్రేమ చూపించవు. అన్నీ కూర్చుని ఎంటర్టైన్ చేస్తాయి, అయితే ఆదరణగా ఉండవు. ఆదరణ కలిగే విధంగా దేవుడు స్త్రీ పురుషులను నియమించి ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటే ఏంటర్థం? నీ భార్య వేరుగా ఉండడం మంచిది కాదు. ఆమెతో నీవే కూర్చుని మాట్లాడాలి. వస్తువులని కొని తీసుకునొచ్చి పడవేసి పని అయిపోయిందని చెప్పినట్లయితే భార్యతో కూర్చుని మాట్లాడేదెవరు? అనేకుల యొక్క సమస్య ఈరోజు అదే. కుటుంబం అనేది భర్త భార్యకు ఆదరణగాను, భార్య భర్తకు ఆదరణగా ఉండడమే ఒక కుటుంబం. ఈరోజు భార్య వస్తున్నప్పుడు ఆదరణ కలుగుతుందా? అది కొంత కూర్చుని ఆలోచించాలి. సహోదరులు, కొంత యోచించండి. ఒక ఇంట్లోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాడంటే ఆ కుటుంబాన్ని కడుతున్నాడు. ఆ కుటుంబాన్ని దేవుడు మిమ్మల్ని బట్టి పెంచుతాడు. మీరు లేకపోతే ఆ కుటుంబంలో సంతతి పెరగదు. అలాగుంటున్నప్పుడు మీరు ఎంత కేర్ఫుల్గా ఉండాలి. అదేవిధంగా మీ ఇంటికి ఒక భార్య వస్తే ఆమె ఎందుకొరకు వచ్చింది? ఆమె మీకు ఆదరణ కలుగుజేయడానికి వచ్చింది. మీరు ఆమెకు ఆదరణగా ఉండాలి. ఇందులో ఏంటి గొప్ప సమస్య అంటే, మీ ఇద్దరును ఎలాగ ఉన్నారన్నది మీ పిల్లలు చూస్తూ ఉన్నారు. ఈరోజు అనేక పిల్లలు చెప్పే మాట ఏంటి తెలుసా? 30 సంవత్సరాలైనా ఈరోజు పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు. ఆ కాలంలో అంటే నేను చెప్పేది గత 80s 70s కిడ్స్ అంతా పెళ్లి చేసుకునేప్పుడు 25, 26, 27 సంవత్సరాలే అబ్బాయికి, 21, 22 అమ్మాయికి.
ఇప్పుడలా కాదు. 26 సంవత్సరాలైనా అమ్మాయి పెళ్లి చేసుకోవడం లేదు. 30 సంవత్సరాలైనా అబ్బాయి పెళ్లి చేసుకోవడం లేదు. ఏంటి కారణం? ఒకే కారణం, తల్లిదండ్రులను వారు చూసేశారు. ఇలాంటి ఒక జీవితం నాకు అవసరమా, ఇటువంటి ఒక కుటుంబం నాకు అవసరమా అని తీర్మానిస్తున్నారు. అలాగని చెప్పి దానిని ఎంతకెంతకు దానిని త్రోసివేయాలో అంతకంతకు ఆ పెండ్లిని త్రోసిపెట్టాలని చూస్తున్నారు. మీరే మీ పిల్లలకు రోల్ మోడల్. కుటుంబం అన్నది సంతోషంగా ఉండడానికి దేవుడు ఏర్పరిచింది. ఎప్పుడు చూసినా మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతూనే ఉండకూడదు. ఎప్పుడు చూసినా ఇస్రాయిల్కి హమ్మాస్కి యుద్ధం జరుగుతున్నట్టుగా ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉండకూడదు. ఎప్పుడు చూసినా బాంబుల దాడిలాగా పాత్రల శబ్దం, ఆ యొక్క రిమోట్ పగులుతున్న సౌండ్ వస్తూ ఉండకూడదు. ఈరోజు పిల్లలు చూస్తున్నారు, పిల్లలు ఇంటికి రావడానికి భయపడుతున్నారు. ఆ స్థితిలోనే కుటుంబం ఉంది. దయచేసి భార్య భర్తకు ఆదరణ, భర్త భార్యకి ఆదరణ, ఇవి రెండూ చేరిందే కుటుంబం. ఎటువైపు ఏదైనా ఒక ప్రక్క తగ్గినా కష్టం. మనం ప్రార్థించుదాం కుటుంబాల కొరకు. అందరూ కళ్ళు మూసి దేవుని సముఖంలో దేవుని వైపు చూడబోతున్నాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, ఈ శ్రేష్టమైన సమయానికై స్తోత్రం. మీ మహిమగల హస్తంలో తగ్గించుకుంటున్నాం. ప్రభువైన దేవుడు మాకిచ్చిన అద్భుతమైన కుటుంబాల కొరకు మీకు స్తోత్రం. ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క ఆలయం ప్రభువా, ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క దర్శనం మీకు. ఆ ఒక్కో కుటుంబం మూలముగా మీరు దైవభక్తిగల సంతతిని పుట్టించి పరలోకాన్ని నింపాలనేది మీ యొక్క పరలోకపు ఆలోచన. ఈ ఆలోచనను మాలో నుండి సాతాను విరగ్గొడుతూ ఉన్నాడు. అలా విరక్కొట్టకుండా కుటుంబాలను కట్టి లేప, దేవా ఈ యొక్క సత్యమును అర్థం చేసుకునే 3 పేటల తాడుగా మీరుండి విభజనను ఆపి మీకై వైరాగ్యముగా సాక్ష్యముగా ఒక్కో కుటుంబం మారడానికి దేవా కృపను చూపించండి. మహిమగల హస్తంలో మమ్మల్ని తగ్గించుకుంటున్నాం. మీరు మాత్రం మహిమ పొందుదురుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి కుటుంబమును ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాం మా జీవముగల మంచి తండ్రి. ఆమెన్.